హైదరాబాద్లో రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నగరంలో స్వైర విహారం చేస్తూ విచ్చలవిడిగా దోపిడీలు చేశారు. మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల ప్రాంతాల్లో ఈ ముఠా నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ దారుణాలకు పాల్పడింది. నగరంలో నిన్న 7 చోట్ల గొలుసు దొంగతనాలు జరగ్గా రాత్రి 10 గంటల తర్వాతే 5 చోట్ల జరిగాయి. దుండగుల కోసం పోలీసు బృందాలు నగరంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్లో రోడ్లపైకి వెళ్లే మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కొద్ది రోజులుగా మహిళల మెడల్లోంచి గొలుసులు లాక్కెళుతోన్న ముఠాలు శుక్రవారం రెచ్చిపోయాయి. బైక్లపై అర్ధరాత్రి వరకు నగర వ్యాప్తంగా తిరుగుతూ కనిపించిన మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కుపోయారు. మొహంపై ముసుగు ధరించిన దుండగులు బైక్లపై వేగంగా వచ్చి మెడలోని గొలుసులు లాక్కెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో లక్ష్మీదేవి అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మనవడిని ఇంటి ముందు ఆడిస్తుండగా ముఖానికి ముసుగులు ధరించి వచ్చిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో చోరీలో బన్సిలాల్ పేటకు చెందిన మహిళ నుంచి 8 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమయ్యేలోపే దుండగులు తప్పించుకున్నారు. రామ్కోటి సమీపంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో మరో గొలుసు దొంగతనం జరిగింది. స్వర్ణలత అనే మహిళ భర్తతో కలిసి వస్తుండగా దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మహిళ మెడలోంచి 9 తులాల బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పురాణాపూల్ ప్రాంతంలో మరో గొలుసును తెంచుకెళ్లారు. భర్తతో కలిసి వెళ్తోన్న రేఖాజాజు అనే మహిళ మెడలో నుంచి తులన్నర గొలుసు ఎత్తుకెళ్లారు. నల్ల రంగు పల్సర్ బైక్పై వచ్చి ఈ దోపిడీ చేశారు. 11 గంటల సమయంలోనే మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సమీపంలో మరో గొలుసు తెంచుకెళ్లారు. పళ్ల వ్యాపారి శారద నందిని హోటల్ ముందు నుంచి నడుచుకుంటూ వెళుతుండగా మెడలోంచి 2 తులాల గొలుసు లాక్కెళ్లారు. శుక్రవారం ఉదయం సైతం 2 గొలుసు చోరీలు జరిగాయి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, అమీర్పేట్లోని కనకదుర్గ ఆలయాలకు వచ్చిన మహిళల గొలుసుల్ని అపహరించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో 7 చోట్ల గొలుసుల్ని ఎత్తుకెళ్లారు. అన్ని చోట్ల 2 వ్యక్తులు ముఖానికి ముసుగు ధరించి బైక్లపై వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. దుండగులు ఒక్కరే పలు ప్రాంతాల్లో తిరిగి దోపిడీ చేశారా లేక పలు ముఠాలు తిరిగాయా అనేది అంతుబట్టడం లేదు. ముఠాల స్వైర విహారంతో అప్రమత్తమైన పోలీసులు అన్ని చోట్ల విస్తృత గాలింపులు చేపట్టారు.